మెగా9 టీవీ నేను మీ జనని. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2018 సెప్టెంబర్ 14 అసలు ఈ తేదీని ఎవ్వరూ మర్చిపోరని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ సంఘటన మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. అమృత ప్రణయ్ అది ఎప్పటికీ సంచలనమైన వార్తగా నిలిచిపోయింది. సో ఈరోజు కోర్టు అంతిమ తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు మీద అందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి అప్పట్లో జరిగిన ఈ సంచలనమైన విషయం అంటే ఏకంగా కులాంతర వివాహం చేసుకున్న కూతురి భర్తని ప్రణయ్ని అత్యంత దారుణంగా కిరాతకంగా సుపారీ గ్యాంగ్తో కలిసి చంపించడం అయితే జరిగింది. సో ఇట్లాంటి హత్యలు ఎన్నో జరిగాయి, కానీ ఈ హత్య వాటికి మించి అన్నట్టు జరిగిందనమాట. అంటే అప్పట్లో అమృత ప్రణయ్ 2018లోనే పెళ్లి చేసుకున్నారు. సో 2018లో హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉండి హాస్పిటల్కి వెళ్ళారు. నార్మల్గా ఎప్పట్లాగానే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కోసం వెళ్తే సో బయట నుంచి వచ్చిన మారుతీరావు గ్యాంగ్, అంటే మారుతీరావు మాట్లాడిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో సుభాష్తో కలిసి, సుభాష్ ఒక గొడ్డలితో ఆయన ప్రణయ్ తల మీద నరికేసరికి ఏకంగా అక్కడికక్కడే ఆయన చనిపోవడం జరిగింది. ఈ సంఘటన ఇప్పటికీ అది అసలు నిజంగా మర్చిపోలేమని చెప్పొచ్చు. మన కళ్ళ ముందు అది కదులుతూనే ఉంటుంది. అంటే కులం పిచ్చితో ఈ కులాంతర వివాహాలు చేసుకున్నారన్న కోపంతో తల్లిదండ్రులే పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనమాట. ఈ మధ్య చాలా చూస్తున్నాం. సో ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళ అందరికీ ఒక బుద్ధి చెప్పినట్టు అయిందనమాట. మళ్ళీ ఇలాంటివి ఏమైనా జరగాలి అన్నా లేదంటే చెయ్యాలి అన్నా వాళ్ళకి ఒక భయం వచ్చిందని చెప్పొచ్చు. సో మనం ఒక్కసారి ఆ కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ కేసు అంటే 2018 అంటే ఇప్పటికీ ఒక 6-7 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ కేసు కోర్టులో నడుస్తూ 6 సంవత్సరాలు అయిందనమాట. ఈ 6 సంవత్సరాల నుంచి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. వాదనలు జరిగి ఏకంగా అంతిమ తీర్పునైతే కోర్టు వెలువరించింది. జడ్జి గారు అయితే ఈ నిర్ణయం పట్ల అంటే ఈ నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత అడ్వకేట్స్ కానీ లేదంటే మీడియా ప్రతినిధులు కానీ లేదంటే ప్రజలు కానీ అమృత ప్రణయ్ కానీ అందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో ఇందులో A1గా మారుతీరావు గారు ఉన్నారు, అంటే అమృత వాళ్ళ నాన్నగారు. అసలు ఈ విషయాలన్నీ తెలుసుకొని అసలు ఎందుకు ఎవరిని చేసుకున్నారని ప్లాన్ వేసి సుపారీ గ్యాంగ్తో మాట్లాడి ఎవరు చంపిస్తే బాగుంటుంది, ఎవరు చంపుతారు అని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసిన A1గా ఉన్న మారుతీరావు గారు ఆయన 2020లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ ఈ కేసుపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా A2గా సుభాష్ శర్మ అని తేలిందనమాట. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. సో ఏకంగా 8 మంది ఈ కేసులో ఉన్నట్లు తెలిసింది. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదుని విధించడం జరిగింది. A3 కానీ A4 కానీ A5 కానీ వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు అయితే విధించడం జరిగింది. సో ఈ కేసు అయితే 6 సంవత్సరాల నుంచి నడుస్తూ వచ్చింది. దీని మీద రంగనాథ్ గారు అంటే ప్రత్యేక దృష్టిని సారించి ఈ కేసును అయితే ముందుకు నడిపించడం జరిగింది. ఆయన ఏకంగా ఇన్వెస్టిగేషన్ కానీ సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎట్లాంటి అంటే ఎలాంటి ఎవిడెన్స్ని కానీ వదలకుండా ఈ కేసు మీద దర్యాప్తు చేసి ప్రతి ఒక్క క్లూని అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా రాసి ఈ కేసు మీద విచారణ చేసి అంతిమ తీర్పునైతే వచ్చేటట్టు చేశారనమాట రంగనాథ్ గారు. సో దీని మీద అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమృత ప్రణయ్ అసలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందని కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అంటే పోయిన ప్రాణాన్ని అయితే మనం తీసుకురాలేము, కానీ న్యాయం జరిగితే నిజంగా మనసుకు ఒక సంతోషం అయితే వస్తుందని చెప్పొచ్చు. కానీ మనిషి అయితే తిరిగి రారు. సో ఇప్పటికైనా ఇలాంటి హత్యలు, ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వారి పట్ల ఇలాంటి హత్యలు కానీ లేదంటే వీటి మీద ఏదో పగలు పెంచుకొని మళ్ళీ దాన్ని ఎలాగైనా కూతుర్ని చంపేయాలి అనో లేదంటే చేసుకున్న వాడిని చంపేయాలనో అనే ఆలోచన రాకుండా ఉండడానికి ఇలాంటి నిర్ణయం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు మనకైతే. సో సుపారీ గ్యాంగ్తో హత్య చేయించడం అనేది నిజంగా అంటే అప్పట్లో ఈ విషయం సంచలనమైందనమాట. ఏకంగా తండ్రే కూతురు పట్ల ఇంత పగని పెంచుకొని మా పరువు పోయిందని అంటే పరువు కోసం ప్రాణాన్ని అయినా తీసేయగల అంటే అంతవరకు వెళ్ళిందనమాట ఇది. సో అట్లాంటివి ఇప్పటికైనా ఆపాలని, ఆగిపోవాలని, ఈ
ఏదైతే ఈ తీర్పు ఉందో ఇది అందరికి ఒక చంపపెట్టు లాంటిదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారనమాట. మరి అమృత, ప్రణయ్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది? తనైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారనమాట. వాళ్ళు 2018లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకొని ఫైనల్‌గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. సో, చాలా సంతోషంగా ఉన్నారు. సో, ప్రణయ్‌ని చంపేయడం జరిగింది. దానికి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కోర్టు తీర్పు ఎప్పుడైతే వస్తుందో ఇప్పటి వరకు కూడా అమృత, ప్రణయ్ పోరాడుతూనే ఉంది. ఎక్కడా అసలు తను తగ్గనే లేదు. అలాగే తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఇప్పుడు ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకరు కూడా అయిపోయారు. అంటే టీవీ షోస్‌లో కనిపిస్తుంది. తను చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుంది. సో, అట్లా తను తన లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంది. సో, ఇప్పుడు మరి ఈ అంతిమ తీర్పుతో అంటే A2గా ఉన్న సుభాష్ శర్మకైతే ఉరిశిక్ష, మిగిలిన వాళ్ళందరికీ జీవిత ఖైదు. ఇది ఒక అంతిమ తీర్పు అని చెప్పొచ్చు. మరి దీని పట్ల అమృత, ప్రణయ్ ఎలా రియాక్ట్ అవుతుంది? తను ఏమైనా మాట్లాడుతుందా మీడియా వాళ్ళతో అనేదైతే మనం చూడాలి. దీన్ని ఈ కేసు మీద వాదించిన అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా అంటే అందరూ కూడా ఇలాంటి ఒక తీర్పు కోసమే వెయిట్ చేస్తున్నాం. నిజంగా అంటే ఇది ఒక మహిళకి జరిగింది. అలాగే జడ్జి కూడా మహిళే. సో, అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి అయితే అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. నిందితుల సైడ్ అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళేం పెద్దగా మాట్లాడలేదు. వీళ్ళకి అంటే A2కి సుభాష్ శర్మకి ఏమో ఉరిశిక్ష పడింది, మిగతా వాళ్ళకి జీవిత ఖైదు పడింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద ఇంకా అమృత, ప్రణయ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ముందు ముందు తన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం చూడాలి. సో, ఇది అంతిమ తీర్పు అనమాట. దీంతో అయినా అందరికీ బుద్ధి వస్తుందని మనం అనుకుందాం.